హే హాయ్, అందరూ బాగున్నారా? గుర్తున్నానా? నేను మీ జావిద్ సిటిఆర్. సో చాలా రోజులైంది, 2 months 3 months అవబోతా ఉంది వీడియోస్ చేయక. నా కోసం చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, కమెంట్స్లో ఏదో ఎక్కడో ఒక 2-3 మెసేజ్లు అయినా వస్తున్నాయి, వీడియోస్ ఎక్కడ ఏమైపోయినావు ఏంది అని కథ. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఆటో నడపడం కూడా ఆపేశాను. అదంతా చెప్తాను, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడే కదా మనము స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా నేను ఏ కంట్రీకి వెళ్తున్నా ఏంది కథ అని మొత్తం ఈ వ్లాగ్లో మీకు తెలిసిపోతుంది. చాలా ఉన్నాయి షేర్ చేసుకునేకి, అన్నీ ప్రతి ఒక్కటి. ఇంకా ఇప్పటి నుంచి నా జర్నీ ప్యూర్. నేను కువైట్లో ఏదో నేను చూపించాను, ఇండియాకి వచ్చి ఏదో చేసేస్తాను, ఏదో పొడి చేస్తానని మాటలు అన్నాను. సో ఆ మాటలు ఎందుకు అన్నాను, అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో, మళ్ళీ ఎందుకు పోతున్నానో అదంతా తెలుసుకోవాలంటే ఇప్పటి నుంచి నా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, చూస్తూనే ఉండండి. అండ్ మా బ్రదర్ వచ్చారు నన్ను డ్రాప్ చేసేకి, అండ్ నా ఫ్రెండ్స్ ఒక 2 వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ వీడియోలో రావాలంటే సిగ్గుపడుతున్నారు అనమాట. మీరు నో ప్రాబ్లం, కానీ వాళ్ళు నా కోసం వచ్చినారు ఇంత దూరం వదిలేదానికి. సో ఇదే మన లగేజ్, ఇది. సో అంతా ఓకే, రెడీగా ఉంది. సో ఈ పక్క చూసుకుంటే ఎంట్రీ కూడా నా కోసం రా అని పిలుస్తూ ఉంది. ఫ్రెండ్స్తో కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని ఉన్నానన్నమాట. సో ఇప్పటి నుంచి నేను హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా కాకుండా కొద్దిగా నీట్గా అండ్ క్లీన్గా మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ అందించేలాగా నేను వీడియోస్ తీస్తాను. అండ్ ఈ వీడియో ఎలా నేను మాట్లాడుతున్నానో, నా మాట్లాడే విధానం ఎలా ఉందో మీరందరూ కమెంట్ రూపంలో తెలపండి. సో నెక్స్ట్ మనం ఎక్కడ వెళ్తున్నాము, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాము అదంతా చూడాలంటే మీరు అలానే చూస్తూనే ఉండండి, వచ్చేస్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మొత్తం బోర్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయి, నా లగేజ్ చెకింగ్ అంతా అయిపోయి, సో గేట్ నెంబర్ దగ్గర వచ్చి కూర్చోన్నాను అన్నమాట. నా గేట్ నెంబర్ వచ్చేసి 11, వెయిటింగ్ హాల్లో అయితే ఉన్నాను. ఇప్పుడు టైం అయితే 2 అవబోతా ఉంది. కరెక్ట్గా 4:40కి ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతాను అనమాట. సో ఇక్కడి నుంచి 2 ఫ్లైట్స్ మారామన్నమాట. అంటే ఇక్కడి నుంచి చెన్నై టు, నేను రేపు చెప్తాను అక్కడికి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి. సో అదేంటి, నేను రేపు మార్నింగ్ అక్కడ ల్యాండ్ అయినాక మీకు చెప్తాను ఎక్కడ ల్యాండ్ అయినానో అని. సో రేపు మార్నింగ్ కలుద్దాం, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను కేరళలో కల్లికట్ అనే ఊర్లో ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడి నుంచి లోపల ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నా. సో ఆ ఎయిర్పోర్ట్లో వెళ్ళినాక నేను చెప్తాను ఎక్కడ వచ్చినానని. చాలా బాగుంది చెన్నై నుండి కేరళకి రావడం. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఫ్లైట్ వెళ్ళాలన్నమాట. సో మా పేరెంట్స్కి అందరికి ఫోన్ చేసి మాట్లాడాను. ఇంకా నేను వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాను అంట, అందరూ వెయిటింగ్లో అయితే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళాక ఏ ఎయిర్పోర్ట్లో దిగుతామో అక్కడి నుంచి మాట్లాడుకుంటా మన రూమ్ వరకు వెళ్తాం. ఓకేనా, బాయ్. సో ఫైనల్లీ నేనైతే దమ్మాంకి అయితే చేరుకునేసాను. దమ్మాం, సౌదీ అరేబియా. సో ఇక్కడ నేను కార్లో పోయేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ వెనకాల మన పెద్ద మనిషి ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. ఖడ్రే వేజ్ అనమాట, రామ్నగర్ కాలనీలో పెద్ద తెలుసు అందరికీ. వీడు మా తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్. క్లారిటీ ఇస్తాను. చల్ ఇప్పుడు ఇంకా మనమైతే నేరుగా వెళ్ళి తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాము. మా ఓనర్ అయితే రాలేదు, కానీ లొకేషన్ పంపించేసినాడు. సో అక్కడికైతే వెళ్ళిపోదాం.
సో ఫ్రెండ్స్, నేనైతే 3:34 ఆ టైంలో ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా నేను పూర్తిగా వీళ్ళ గురించి తెలుసుకోలేదు. అదంతా తెలుసుకొని నేను ఎలా ఏంది నాకు ఈరోజు అంటే మా తమ్ముడు వచ్చి పికప్ చేసుకున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. మా ఓనర్కి నేను మెసేజ్ చేశానమాట. ఇలా నీకేమైనా రావడం కుదరకపోతే లొకేషన్ పెట్టే, నేను మా తమ్ముడు వస్తాడు పిలుచుకుని వస్తాడు అని చెప్పాను. సరే అని మా తమ్ముడు వచ్చినాడు, పిలుచుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేశాను, సరే రమ్మన్నాడు. కానీ నేను పోయేసి రెస్టారెంట్లో కూర్చొని తింటా ఉన్నాము, ఫోన్ మీద ఫోన్ చేస్తాను అన్నాడు. కాబట్టి ఇంకా అన్నం వచ్చేసి ప్యాక్ చేసుకొని నేరుగా రూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వస్తానే 2 మాటలు అరిచినాడు అనమాట. అదంతా నేను పట్టించుకోలేదు. నాకు తగిలే వాళ్ళందరూ ఇలానే ఉంటారా, లేదా నా తలరాతే అంతేనా అని నేను ఆలోచనలో పడిపోయాను అనమాట. చూద్దాం, కానీ ఎంత కష్టం ఉన్నా కానీ వదిలి మాత్రం రాను. కానీ ఇక్కడ అగ్రిమెంట్ 2 years కాబట్టి ఈ 2 years ఖచ్చితంగా చేసేసే వస్తాను. నాకు తగిలే వాళ్ళు అందరూ అలానే ఉన్నారు, లేదా ఏమో నా టైం అలా ఉందేమో. నో ప్రాబ్లం. నేను నాకు కొద్దిగా సెట్ అయినాక మీకు అందరికీ నా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది రూమ్ టూర్ అనేది చేస్తాను. సో నాకు ఇంకా సిమ్ కూడా రాలేదన్నమాట. ఈ వైఫై ఆన్ చేసుకున్నారు, అది ఆడో ఒక పాయింట్ ఉంది అంతే. ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేకి సరిగా వైఫై నెట్ కూడా రావడం లేదు. చూద్దాం రేపు లేదా ఎల్లుండి ఎప్పుడు తీస్తాడో తెలియదు సిమ్. సో ఇది కథ. మొత్తానికి నేనైతే సౌదీ దమ్మాం అనే సిటీలో వచ్చేసాను అనమాట. మా మామ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు. నాకైతే ఏం టెన్షన్ లేదు. కానీ వర్క్ ఎలా ఉండబోతుంది ఏందనేది ఇంకా రాబోయే వీడియోస్లో వస్తాయి. అంత కంటిన్యూ అయిపోండి. ఇంకా ఈసారి దెబ్బకి మాత్రము పైకి వచ్చేయాలా. సో ఆ పైకి రావడానికి కూడా నేను ఎంత ఎఫర్ట్స్ కావాలంటే దానికి నా మించిన ఎఫర్ట్స్ పెడతాను. సో ఈ వీడియో మీరు చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయినట్టుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.